పుష్ప ఈ సినిమా రానికే ఇంకా వారం రోజులే ఉంది. అయితే ఈ సినిమా ఎంత కలెక్ట్ చేయబోతోంది అనేటువంటిది ఇన్ డీటెయిల్‌గా ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అండ్ ఈ ట్రైలర్ వ్యూస్ అలాగే ఈ సినిమా మీద ఉన్నటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ బట్టి చూస్తే మాత్రం ఈ సినిమా అయితే డెఫినైట్‌లీ 1000 క్రోర్స్ కొట్టేటువంటి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ సినిమా పార్ట్ 1 వచ్చి దాదాపు 3 సంవత్సరాలయితుంది. ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా ఏ విధంగా ఉంటాయి చెప్పండి. అలాగే లాస్ట్‌కి ఒక గుండుగాడొస్తాడు పోలీసోడు. వాడి నుంచి మన 'పుష్ప' ఎలా ఎదుర్కొంటాడు అనేటువంటిది కూడా క్వెషన్ మార్క్ పెట్టారు. అదే విధంగా మంగళం శ్రీను, అలాగే జాలిరెడ్డి వీళ్ళందరిని 'పుష్పని' ఎలా చంపుతారు? చంపుతుంటే మన 'పుష్ప' ఎలా తప్పించుకుంటాడు వాళ్ళ నుంచి అనేటువంటిదైతే క్వెషన్ మార్క్స్ అయితే పెట్టి మన సుకుమార్ డైరెక్టర్ గారైతే ఈ 'పుష్ప 2' సినిమా చూడాలి అనేటువంటిదైతే ఆతృత అయితే పెంచాడనమాట. అండ్ బేసిక్‌గా మాట్లాడుకోవాలంటే 'అల్లు అర్జున్' రీసెంట్ సినిమాలు 3 సంవత్సరాలు వచ్చిన కిందటైతే 500,00,00,000 కూడా దాటలేవు ఏ సినిమా అయినా. అండ్ ఈ సినిమా ఖచ్చితంగా 1000,00,00,000 దాటుతుంది అని ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన అలాగే 'పుష్ప' మూవీ టీమ్ అందరైతే అనుకుంటున్నారనమాట. అదే విధంగా నేను కూడా అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు కూడా ఈ ట్రైలర్ వచ్చినంక చాలా అంటే చాలా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెరిగాయన్నమాట. అది ఎందుకు అంటే 'పుష్ప ఈస్ బ్యాక్' అనేటువంటిదైతే అర్థమవుతుందన్నమాట. ఈ ట్రైలర్ చూసినప్పుడు నాకైతే. అలాగే శ్రీవల్లిని కూడా తన భార్య రోల్‌లో కూడా చాలా అంటే చాలా బాగా చూపించారు. అలాగే ఫాజ్ ఫజిల్ ఉండుగా గుండుగాడు వాడు కూడా చాలా కిర్రాక్‌గా కొడుకు ఉన్నట్టు అయితే అనిపిస్తుందన్నమాట ఈ సినిమాలో. ఎందుకంటే అందరిని కూడా పిట్టలని కాల్చినట్టయితే కాలుస్తున్నాడు. సో, ఈ విధంగా నాకే కాదు అలాగే తెలుగులో కూడా మన వాళ్ళైతే ఈ సినిమా చూడడానికైతే చాలా అంటే చాలా ఇష్టపడుతున్నారు. అలాగే బాలీవుడ్డోళ్ళు కూడా ఇంకా మనకంటే ఇంకెక్కువ చూడడానికైతే ఇష్టపడుతున్నారనమాట. ఎందుకంటే 'జోకేగా నై' అనేటువంటి డైలాగ్ తెలుసు కదా ఎంత ఫేమస్ అయిందో. అలాగే ఆ డైలాగ్‌ని గుదాలుగా ఫేమస్ అయితే వాడారనమాట. చాలా ఫేమస్ సెలబ్రిటీలు అలాగే క్రికెట్ విరాట్ కోహ్లీ కూడా ఈ డైలాగ్ సింబల్‌నైతే వాడడం జరిగింది. సో, ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇండియాలోనే కాదు ప్రపంచంలో కూడా కొంతమందైతే ఈ సినిమాని చూడడానికైతే ఇష్టపడుతున్నారనమాట. 'పుష్ప 2' సినిమాని. సో, నా గెస్సింగ్ కరెక్ట్ అయితే ఖచ్చితంగా ఈ సినిమాకైతే 1000,00,00,000 అయితే ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే. ఒకవేళ నెగెటివ్ టాక్ వచ్చినా 600-700,00,00,000 మాత్రం ఎటు పోవు. అండ్ నేను అనుకుంటుందయితే ఖచ్చితంగా ఈ సినిమా అయితే ఫ్లాప్ అయితే అవ్వదు ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా రోజులైంది ఈ సినిమా రాక. అది కాకుండా ట్రైలర్ కట్‌నికైతే ఏ రేంజ్‌లో చూపించారో మనందరికీ తెలిసిందే అన్నమాట. 2x, 6x స్పీడ్‌లో చూస్తున్నట్టయితే అనిపించింది. అలాగే 'పుష్పని' కూడా చాలా షాట్స్ అంటే చాలా షాట్స్ అంటే చూపించడం జరిగింది ట్రైలర్‌లో. సో, ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ సినిమాకి భారీ కలెక్షన్‌లయితే వస్తాయన్నమాట. సో, మరి ఈ సినిమా కలెక్షన్‌లు ఎన్ని వస్తాయి అని మీరేమనుకుంటున్నారు? అనేటువంటిది డెఫినెట్‌లీ కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, అలాగే ఇలాంటి లేటెస్ట్ కంటెంట్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.